వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఆ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో గురువారం ఈ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. వేసవిలో లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా ₹1 కోటితో డిస్టిలేషన్ ట్రాన్స్ఫార్మర్లు అవసరమైన చోట కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అదే విధంగా విద్యుత్ చౌర్యం అనేది పెద్ద నేరమని, కావున వినియోగదారులు దీనికి పాల్పడవద్దని ఆయన సూచించారు. విద్యుత్ శాఖలోని జంగారెడ్డిగూడెం డివిజన్ 10 మండలాలతో విస్తరించి ఉంది. ఈ 10 మండలాల్లో 16 సెక్షన్ ఆఫీసులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 10 మండలాల్లో 5 మండలాలు ఐటీడీఏ ఏరియాలోనే ఉన్నాయి. అవి ఏంటంటే బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు, ఈ 5 మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేసవికాలంలో మరి విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను నివారించడానికి మా డివిజన్లో ₹1 కోటితో కొన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్లో ఒక 63 kV, 2 100 kVలు, అలాగే 2 40 kVలు, మొత్తంగా 6 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే అంటే మనకి మున్సిపాలిటీలు 2 ఉన్నాయండి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం. వీటిలో ప్రధానంగా ఇక్కడే మనకు లో వోల్టేజ్ సమస్య ఏర్పాటు జరుగుతుంది ఈ సమ్మర్లో. ఈ సమ్మర్లో యాక్షన్ ప్లాన్గా ఈ 2 మెయిన్గా ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, అలాగే అవసరమైన చోట ఈ కండక్టర్ కూడా మారుస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మర్లో లో వోల్టేజ్ సమస్య ఉండకూడదన్న యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు 100% సక్సెస్ అయ్యాము. ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఎవరైనా కానీ మాకు తెలియపరిచినట్టయితే డెఫినెట్గా అంటే మేము ఐడెంటిఫై చేస్తున్నాము. మా స్టాఫ్ అందరూ కూడా ఏఈలు కానించి లైన్ మెయిన్లు కానించి అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్లో ఐడెంటిఫై చేస్తున్నారు. ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే వినియోగదారులు కూడా ఎక్కడన్నా లో వోల్టేజ్ సమస్య ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరిచినట్లయితే మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. అలాగే మనకు 1912 అనేది ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఏ సమస్య వచ్చినా సరే అందులో రిజిస్టర్ అయితే వితిన్ రిజాల్వింగ్ టైంలోనే మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ప్రతి వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భం మీ ద్వారా కోరుచున్నాము. అలాగే ప్రతి విద్యుత్ వినియోగకు నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడా విద్యుత్ చౌర్యం జరగకూడదు. అది మీ అందరికీ తెలిసింది, చట్టరీత్యా నేరము. అది అబ్నార్మల్గా ఉంటాయి పెనాల్టీస్ కూడా. అంత ఎట్టి పరిస్థితుల్లో మేము వితిన్ 24 అవర్స్లోనే మనం సర్వీస్ ఇస్తున్నాము. ఎవరైనా కానీ డైరెక్ట్ ట్యాపింగ్ సర్వీస్ కానీ ఈ థెఫ్ట్ అనేది జరిగితే విజిలెన్స్ స్క్వాడ్స్ ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా తనిఖీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డైరెక్ట్ ట్యాపింగ్ సర్వీసులు వాడగలదని మీ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. విపరీతమైన దాని మీద పెనాల్టీస్ విపరీతంగా ఉన్నాయి. అలాగే ఒకసారి కన్నా 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఒకే కన్జ్యూమర్ థెఫ్ట్ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి మీరందరూ ఎవ్వరు కూడా అది ప్రోత్సహించకూడదు. విద్యుత్ చౌర్యం ప్రోత్సహించకుండా మాకు సహకరిస్తారని మీ ద్వారా విజ్ఞప్తి.